ఆయన ఆత్మ మూలముగా ఆయన అభిషేకంతో మనమంతా నింపబడాలి. ప్రార్థన అనేది ఎంత ఇంపార్టెంటో వాక్యం అనేది కూడా మన జీవితంలోనికి అంతే ఇంపార్టెంట్. వాక్యం లేకుండా మనల్ని మనము సరి చేసుకోలేము, దేవునికి ఇష్టలుగా మనము ఉండలేము. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలన్నా, మనల్ని మనం సరి చేసుకుని దేవుని కృపలో నిలబడాలన్నా ఖచ్చితంగా మనకు వాక్యం కావాలి. ఓకే, స్తోత్రం చెప్పండి. శ్రమలు ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? చేతుల పైకి ఎత్తండి. అయ్య బాబోయ్, అందరికీ శ్రమలే అంటే అందరూ శ్రమలతోటే ఉన్నారా? ఎందుకని? దేన్ని బట్టి? రైట్. శ్రమల్లో ఎలా ప్రార్థించాలి, శ్రమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే మనకు మేలు కలుగుతుంది, ఇది ఈరోజు నేర్చుకుందాం. అర్థమవుతుందా? శ్రమల్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి అది నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువు వారు శ్రమ పొందడానికి లోకానికి వచ్చాడు ఆయన. అవునే కదా? నా వైపు చూస్తూ వినాలి. ఇంకా వాక్య రిఫరెన్స్ చెప్పలేదు, నేను చెప్తాను. నా వైపు చూస్తే నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది మీతో మాట్లాడాలని. చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు బిడ్డలని చెప్పేసి కనీసం ఆ భ్రమైన నాకు కలిగినంతగా నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనా? అంతేనండి. భ్రమ కలిగిస్తున్నారన్నమాట. మంచి నిజం ఒప్పుకున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. దేవుని బిడ్డలారు గమనించండి, యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది ఎందుకు? మేలులు అనుభవించడానికా? చెప్పాలి. గొప్ప రాజుగా బ్రతకడానికా? పరిచర్య చేయించుకోవడానికా? కాదే. ఆయన ఎందుకు వచ్చాడంటే శ్రమ పొందడానికి వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు వచ్చాడు? శ్రమ పొందడానికి వచ్చాడు. శ్రమ పొందవలసిన పని ఏంటి అంటే దేవుని సంకల్పం అది, దేవుని ఉద్దేశం అది, దేవుని ఏర్పాటు అది. మానవ జాతి విమోచనము కొరకు, మానవ జాతి విడుదల కొరకు దేవుడు తన కుమారుణ్ణి శ్రమలకు అప్పగించాడు. ఇంకో మాట చెప్పాలంటే మరణానికి అప్పగించాడు. అవునే కదా? అందుకని ఏమని రాసుంటుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవము పొందును. అయితే చూడండి, తన కుమారుణ్ణి మనకు అప్పగించాడు, మన చేతులకు అప్పగించాడు, అంటే శ్రమలకు అప్పగించాడు. ఆయన మరణానికి అప్పగించబడ్డాడు. మరి లోకానికి వచ్చింది ఆయన శ్రమలు అనుభవించడానికి కాబట్టి, మరణం అనుభవించడానికి కాబట్టి ఆయన దానికి తల వంచాడు, అంటే విధేయత చూపాడు. దేవుని చిత్తం ఏమై ఉందో, దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో, దేవుని ఆలోచన ఏమై ఉందో దానికి విధేయత చూపించాడు, దానికి లోబడ్డాడు, దాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశారు, శ్రమల్లో ఎలా ప్రార్థన చేయాలి. ఆయన మనకు మాదిరి, ఆయన మనకి మాదిరిగా ఉన్నారు కనుక ఆయన ఎలా ప్రార్థన చేశారు, ఏ విధంగా ప్రార్థన చేశారు, ఆయన ప్రార్థన చేసినప్పుడు శ్రమ ఎలా తొలగిపోయింది. శ్రమ తొలగిపోయిందంటే తొలగిపోలేదు, కానీ శ్రమలో ఆదరణ కలిగింది, శ్రమలో సహాయము కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు గమనించండి, గెత్సేమనే తోటలోని ఆయన ఆ శ్రమను బట్టి ఎంతో బలహీనమైపోయాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా బలహీనమైపోయాడు ఆ శ్రమను బట్టి. ఎలాంటి శ్రమను బట్టి? ఆయనకి తెలుసు ఏం శ్రమ రాబోతుందో, ఆయన ఏ విధముగా వచ్చి ఆ శ్రమ దాడి చేయబోతుందో, ఏ విధముగా ఆయన చిత్రహింస చేయబోతుందో ఆయనకి తెలుసు. కాబట్టి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆయన ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. గిన్నె అన్న కాడ శ్రమ అని పెట్టుకోండి. మీరు గిన్నె అన్న ఆ యొక్క అక్షరాలను తీసివేసి శ్రమ అని పెట్టుకోండి మీ యొక్క నోట్స్లో. బైబిల్లో కాదు సుమా,
బైబిల్లో తీకండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. నోట్స్లో, మీ డైరీలో ఏమని పెట్టుకుంటారు? శ్రమ. ప్రభా నీ చిత్తమైతే ఈ శ్రమ నా యొద్ద నుండి తొలగించు, అయినను నీ ఇష్టమే కానీ నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారంగానే సమస్తమును జరగాలి ప్రభా నా జీవితంలో, నీ ఉద్దేశం ప్రకారంగానే నా జీవితంలో జరగాలి అని ప్రార్థన చేసి బలహీనమైపోయాడు. అప్పుడు గెత్సేమనే తోటలోనికి దేవదూత వచ్చి ఆయనను బలపరిచెను అని రాసి ఉంటుంది అక్కడ వాక్యం, లోకాసు వార్తలో. అర్థమైందా? లోకాసు వార్తలో గెత్సేమనే తోటలో ఆయన బలహీనమైపోయినప్పుడు దేవదూత వచ్చాడట. దేవదూత వచ్చి ఏం చేశాడు? ఆయన్ని బలపరిచెను. ఈరోజు నేను నీతో చెప్తున్నాను దేవుని బిడ్డలారా, శ్రమలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, శ్రమలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రభా ఈ శ్రమ నా యొద్ద నుండి తీసివేయి, ఈ శోధన నా యొద్ద నుండి తీసివేయి, ఈ కష్టం నా యొద్ద నుండి తీసివేయి అనడం కాదు. ఆ శ్రమ నీ చిత్తమైతేనే తీయి, లేదా అది నేను అనుభవించాలనుకుంటే నాకు సహాయం చేయి. ఏమని చేయాలి? ప్రార్థన ఏమని చేయాలి? ఈ శ్రమ నేను అనుభవించడం నీ చిత్తమైతే, ఈ శ్రమ నేను అనుభవించడం నీ ఉద్దేశమైతే, ఈ శ్రమ నేను అనుభవించడం నీ సంకల్పమైతే నాకు సహాయం చేయి. నేను పడిపోకుండా ఈ శ్రమలో నేను బలహీనమైపోకుండా, ఈ శ్రమలో లోకంలో కలిసిపోకుండా, ఈ శ్రమలో నిన్ను విడిచిపెట్టకుండా, ఈ శ్రమలో నీ మీద నెపం మోపకుండా, ఈ శ్రమలో నేను అభ్యంతరపడకుండా నేను ఉండేటట్లు నాకు సహాయం చేయి ప్రభా. నీ తోడు ఉంటే ఏదైనా నేను సిద్ధమే, నీ హస్తం నాకు తోడుగుంటే ఎలాగైనా నేను ఉంటాను. కాబట్టి నాకు సహాయం చేయి, నన్ను విడిచిపెట్టకు, నా చెయ్యి విడిచిపెట్టకు, నాకు సహాయంగా ఉండు, నన్ను నడిపించు అని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. శ్రమ ఉంటే తప్పిపోయినవాడు, ఆ శ్రమను తప్పించుకున్నవాడు తెలివైనవాడా? ఆ శ్రమలో ఉండి ప్రార్థన చేసేవాడు తెలివైనవాడా? మీరు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారేంటి? ఎవరు తెలివైన వాళ్ళు చెప్పాలి. కొంతమంది అంటారు కదా, మరి అందుకే నేను అంతమాటు ప్రార్థనకి వెళ్ళను, మరి అందుకే నేను అంతమాటు మోకాలు వేసి ప్రార్థన చేయను, నాకు ఇష్టమైనప్పుడు చేస్తాను. ఎక్కువ చేస్తే శ్రమలు వస్తాయని తెలుసు, ఎక్కువ చేస్తే శోధనలు వస్తాయని తెలుసు, ఎక్కువ వెళ్తే మనకి కష్టాలు వస్తాయని తెలుసు, అందుకే నేను వెళ్ళను ఎక్కువ అందుకే ప్రార్థన చేయను. మరి వాళ్ళ తెలివైన వాళ్ళ? శ్రమలు వస్తున్నాయని తెలిసి, కష్టాలు వస్తున్నాయని తెలిసి దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి నిలబడుతున్న వారు తెలివైన వాళ్ళ? మాట్లాడరేంటండి? నువ్వు తెలివైన వారు ఎవరు? ఇప్పుడు ఎవరండి తెలివైన వాళ్ళు? నేనంటాను, తెలివితేటలు ఇక్కడ ఉపయోగిస్తే దేవుడికి అవసరం లేదు. దేవుడు తెలివితేటలు ఉపయోగించమని లేదు, ప్రార్థనలో కనిపెట్టమన్నాడు. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు యాకోబు, శోధన తప్పించుకున్నవాడు ధన్యుడు అనలేదు. శోధన తప్పించుకున్నవాడు ధన్యుడు, శోధన రానివాడు ధన్యుడు అనలేదు. శోధన సహించువాడు, సహించుకోవాలి. శోధన, శ్రమను సహించుకోవాలి. ఎందుకు సహించుకోవాలి శోధన? ఎందుకు శ్రమ అనుభవించాలి? కొంతమంది అంటారు, నాకే ఎందుకండి పాస్టర్ గారు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు పాస్టర్ గారు ఈ కష్టాలన్నీ వచ్చేస్తున్నాయి, నా నెత్తి మీద ఎందుకు పడుతున్నాయి? ఏడ్చేస్తారు ఏకంగా. దేవునికి మహిమ కలుగును గాక. మరి శ్రమ వస్తే ఏడవరా? ఏడుస్తారు. కానీ ఏమని ఏడుస్తారంటే, నాకే ఎందుకు జరగాలి ఇలాగా, పక్క వాళ్ళకి జరగట్లేదు ఏంటని, ఎదురింటి వాళ్ళకి జరగట్లేదు ఏంటని, నాకే ఎందుకు జరుగుతున్నాయి? నేను ప్రార్థన చేస్తున్నాను, సన్నిధికి వస్తున్నాను, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నాను, దర్శన భాగాలు ఇస్తున్నాను, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తున్నాను, పాస్టర్ గారు ఎక్కడికంటే అక్కడికి ఆరాధనలకు వెళ్తున్నాను, కానీ అటు ఇటు కాకుండా లోకంలోని దేవునిలోని ఉన్నవారే బాగున్నారు, నాకెందుకు ఇన్ని శ్రమలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని ఇబ్బందులు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో శ్రమ అనుభవించినప్పుడు దేవుడు నీకు దూరం అయిపోయాడని ఎంత మాత్రం అనుకోకు. అటు లోకములోని ఇటు దేవునిలోని ఉంటూ సంతోషంగా బ్రతుకుతున్న వారికి దేవుడు దూరంగా ఉన్నాడు. ఎందుకో చెప్పనా? వారికి పెదవులకు సమీపంగా ఉన్నాడట, హృదయానికి దూరంగా ఉన్నాడట. మనకి హృదయానికి సమీపముగా ఉన్నాడు, మనకి దగ్గరగా ఉన్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి దగ్గరగా ఉంటే, దేవుడు దగ్గరగా ఉంటే శ్రమ ఎందుకు రావాలా?
దేవుడు దగ్గరగా ఉంటే శోధన ఎందుకు రావాలా? మాటి మాటికి ఎందుకు బలహీనం అయిపోవాలా? మాటి మాటికి ఎందుకు మనము ఈ కష్టాల్లో ఇబ్బందుల్లో పడి కుమిలిపోవాలా? మనశ్శాంతి లేకుండా బ్రతకాలంటే మీరు గమనించండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కష్టాలు శ్రమలు వచ్చినంత మాత్రం దేవుడు దూరంగా ఉన్నాడని కాదు, దేవుడు దగ్గరగా ఉంటేనే అవి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే దేవుడు ఆ శ్రమ ద్వారా, ఆ కష్టం ద్వారా మనకేదో నేర్పాలనుకుంటున్నాడు, మనకేదో తెలియచేయాలనుకుంటున్నాడు. మీరు గమనించండి, అన్నీ బాగుండి సంతోషంగా ఉండి సమాధానంగా ఉంటే నీకేమీ రావు నేర్చుకోవడానికి. ఏమన్నా వస్తాయా? అసలు నేర్చుకోవాలనిపిస్తుందా? ఏమి నేర్చుకున్నా సరే, నువ్వు ఎలాగయ్యా ఈ విషయాన్ని తెలుసుకున్నావంటే అనుభవం అంటారు చాలామంది. ఏమంటారు? అనుభవం. కష్టాల్లో శ్రమల్లోనే నువ్వు ఏదైనా నేర్చుకోవాల్సింది, శోధనలోనే నువ్వు ఏదైనా నేర్చుకోవాల్సింది ఏంటన్నది. అమ్మ వింటున్నారా? వెనకాల ఉన్నవారు రైట్. పిల్లల్ని మాత్రం కొంచెం దూరంగా పెట్టండి, అది తర్వాత మీ ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వినడానికి వచ్చాం మనం, వాక్యం విందాం. మీరు గమనించండి, ఎందుకు మనము శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడని సంతోషించాలి? ఎలా సంతోషించాలి? ఎలాగా ఆయన ఉన్నాడని ఆనందించాలి? ఇది మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా విందాం. శ్రమ వచ్చినప్పుడు నువ్వు అన్నీ నేర్చుకోగలదు, నీకు అన్నీ అర్థమవుతాయి. ఎలా బ్రతకాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో అవన్నీ శ్రమలోనే నీకు అర్థమవుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు, నీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, నీ హృదయం నుండి ఆనందం ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో నీకు అర్థం కాదు. ఉన్నది తగలేసుకుంటావు, నీ బ్రతుకుని నాశనం చేసుకుంటావు. కానీ శ్రమ వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, కష్టం వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, ఆత్మీయంగా ఏ విధంగా ఉండాలో అర్థమవుతుంది, రూపాయి డబ్బులు ఎలా సంపాదించాలో అర్థమవుతుంది, రూపాయిని ఎలా నిలవేసుకోవాలో అర్థమవుతుంది. అర్థమవుతుందా? అలాగే రూపాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలో అర్థమవుతుంది శ్రమ ఉన్నప్పుడే. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఒక సహోదరుడు అంటున్నాడు, పాస్టర్ గారు మీరు బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్తారా, బొట్టు పెట్టుకోవద్దని చెప్తారా అని అడుగుతున్నాడు. నేను రెండు చెప్పను అన్నాను. పెట్టుకోమని చెప్పను, పెట్టుకోవద్దని చెప్పను. నాకెందుకు? ఆ తలకాయ పొట్టు బైబిల్లో లేదు. బైబిల్లో లేని తలకాయ పొట్టు నా నెత్తిని ఎందుకు పెట్టుకుంటాను? ఆ తలకాయ పొట్టు నేను ఎందుకు పెట్టుకుంటాను? బొట్టు పెట్టుకోమని చెప్పను, పెట్టుకోవద్దని చెప్పను. వాళ్ళ ఇష్టం మీద ఆధారపడుతుంది. మంచిది పాస్టర్ గారు, మీ పద్ధతి నచ్చింది అన్నాడు. నా పద్ధతి నీకు నచ్చడం ఏంటి అనుకున్నాను. తర్వాత మళ్ళీ అన్నాడు, పాస్టర్ గారు ప్రసాదాలు తినొచ్చు అంటారా, తినకూడదంటారా అంటున్నాడు. ఏ ప్రసాదం అన్నాడు. అదే విగ్రహాలు గడ పెడతారు కదా, ఆ ప్రసాదం తినొచ్చు అంటారా, తినకూడదంటారా అని అడిగాడు. నువ్వు క్రైస్తవుడువా, హిందువుడు అని అడిగాను. నువ్వు క్రైస్తవుడువా, హిందువుడు అని అడిగాను. నేను క్రైస్తవునే కానండి, ఈ డౌట్ నాకు వచ్చిందండి, మీరు చెప్పండి అంటున్నాడు. నీకేమనిపిస్తుంది? తిందామనిపిస్తుందా, మానేద్దాం అనిపిస్తుందా అని. తింటే ఏం తప్పులేదు అనిపిస్తుంది, అయితే వెళ్ళి తినే అన్నాను. తింటే ఏం తప్పులేదు అనిపిస్తుంది, అయితే వెళ్ళి తినే అన్నాను. మీరేం చెప్తారంటున్నాడు. నా జోలు నీకెందుకు, నీకు తినాలనిపిస్తుంది తిను, నా జోలు నీకెందుకు, అంతే కదా. అప్పుడు అంటున్నాడు, ఏమోనండి, ఎక్కడికి వెళ్ళినా పేటలో ఉన్నవాళ్ళు, పుట్టు క్రైస్తవులు అందరూ పెట్టింది తింటారు, అన్నీ బాగానే ఉంటాయి. మధ్యలో వచ్చిన వాళ్ళకే ఈ పొగరు అంటున్నారండి అందరూని. మరి ఏం చేయాలండి? వాళ్ళు బాగానే తినేస్తున్నారు కదా, అన్న సంతర్పణలకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ప్రసాదం పెడితే తినేస్తున్నారు, మాకు అటువంటిది ఏమి ఉండదు అంటున్నారు. కానీ మధ్యలో మారిన వాళ్ళకినండి ఈ పొగరు అని అంటున్నారండి. అంటే ఆడి ఉద్దేశం అది, నన్ను అనలేక అలాగ అంటున్నాడు. అలా అంటున్నారండి, ఏం చేయాలండి అన్నాడు. నేను ఆలోచించాను, ఒకటే మాట అన్నాడు. పుట్టుక నుంచి కళ్ళు లేనోడికి మధ్యలో కళ్ళు వచ్చినోడికి కళ్ళు విలువ తెలుస్తుంది, ఆ సూపు విలువ తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా. ఫస్ట్ నుంచి కళ్ళు ఉన్నవాడికి ఆ సూపు విలువ తెలుస్తుందా? మధ్యలో కళ్ళు వచ్చినోడికే ఆ కళ్ళు విలువ, సూపు విలువ తెలుస్తుంది. అలాగే దేవుణ్ణి మధ్యలో తెలుసుకుని దేవుడు అంటే ఏంటో ఎరిగిన వారికే ఆ విలువ తెలుస్తుంది. ఫస్ట్ నుంచి ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? ఆ విలువ తెలీదు. మధ్యలో చూపు వచ్చిన వాడికి ఆ చూపు విలువ, కళ్ళు విలువ తెలుస్తుంది. నీకేం జ్ఞానం ఉంటే ఈ మాట అక్కడ చెప్పు, అంతేగాని ఇలాంటి వికట ప్రశ్నలు వేసి వికట కవిలాగా మారొద్దు అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వికట కవి తెలుసా మీకు? తోక్కేస్తే పీక్కేస్తాడు, పీక్కేస్తే తోక్కేస్తాడు, మామూలుగా ఉండదు. అలాగ మాట్లాడి
నా భక్తి ఏంటో, నా స్థితి ఏంటో, మీరు మీ బోధ నాకు నచ్చింది అంటున్నాడు. ఎందుకు నచ్చింది? బొట్టెట్టుకోమన్నందుక, ప్రసాదాలు తినమన్నందుక? నా బోధ నీకు నచ్చటం ఏంటయ్యా? యేసయ్య బోధ నచ్చాలా? నా బోధ కాదు నీకు నచ్చవలసింది. ఏ బోధ నచ్చాలి? నా బోధ వేరు, వాళ్ళ బోధ వేరు, వాళ్ళ బోధ వేరు, కానీ యేసయ్య బోధ ఒక్కటే. అది నచ్చాలి నీకు. అది నచ్చినప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, అది నచ్చినప్పుడే నువ్వు దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి. అలాగే ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏమైనా సరే ఆశీర్వాదం అనేది చూడాలి అంటే ఖచ్చితంగా శ్రమ అనేది దేవుడు మనకి ఇవ్వాలి. ఎందుకు శ్రమ అనేది ఇవ్వాలి అని దేవుడు అనుకుంటున్నాడంటే, కష్టం అనేది ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడంటే, ఖచ్చితంగా ఆయన ఏదో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని మన చేతిలో పెట్టాలనుకుంటున్నాడు. పెట్టాలనుకున్నప్పుడు అది నువ్వు ఎలాంటి వాడు ఏంటో అని తెలియకుండా పెట్టాడు. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఖచ్చితంగా నీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. అర్థమవుతుందా నీకు? నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడంటావేమో, ఖచ్చితంగా ఎంత నమ్మిన వారినైనా సరే ఆయన పరీక్షిస్తాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు ఒకసారి చదవండి. అంతేకాదు, జాగ్రత్తగా వినండి. అంతేకాదు, శ్రమ ఓర్పును ఏం చేస్తుందండి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయుచున్నది, పరీక్ష నిరీక్షణను కలగజేయుచున్నది అని ఎరిగి శ్రమల యందు అతిశయపడాలట. దేని యందు అతిశయపడాలి? దేవుడు నాకు బోల్డ్ అంత డబ్బు ఇచ్చాడు, అతిశయపడకు. దేవుడు అంటే నాకు బోల్డ్ అంత ఆశీర్వాదం ఇచ్చాడు, అతిశయపడకు. దేవుడు నాకు కావాల్సిందంతా నా కాళ్ళ దగ్గర పాడేశాడు, అతిశయపడకు. మరి దేని యందు అతిశయపడాలి? శ్రమల యందు అతిశయపడాలి. ఎందుకో చెప్పనా? శ్రమ వచ్చింది అంటే దేవుని సంకల్పం ఏదో నీ పట్ల జరగబోతుంది. అందుకని ఈ శ్రమను దేవుడు నీ దగ్గరికి పంపించాడు. శ్రమ పంపించడం వల్ల దేవుని సంకల్పం ఎలా జరుగుతుంది? శ్రమలో నీకేదో నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు, శ్రమలో నీకేదో తెలియజేయాలనుకుంటున్నాడు దేవుడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, శ్రమ నిన్ను భయపెట్టడానికి రాదు, శ్రమ నువ్వు ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తుంది అంటాడు. శ్రమ నిన్ను భయపెట్టడానికి రాదు. భయపడకు, శ్రమను చూసి, కష్టాన్ని చూసి భయపడకు. అయ్యో నా పొరతుకంతా అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇదిగో లేనిపోనిది వచ్చి నా నెత్తి మీద పడింది, ఇంక నేను లేవలేను అనుకోకు. నీతిమంతుడు 7 మారులు పడినను లేవనెత్తే దేవుడున్నాడు. నీకు శ్రమ వచ్చిందని నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీకు కష్టం వచ్చిందని భయపడవలసిన అవసరం లేదు. శ్రమ వచ్చింది అంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని అర్థం. కష్టం వచ్చింది అంటే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని అర్థం. నువ్వు తొందరపడి దేవుడు నన్ను వదిలేశాడు అందుకే నాకు ఈ శ్రమ వచ్చిందని భయపడకు. శ్రమ కష్టము వచ్చిందంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టాడు, ఆయన నీకేదో చెప్పాలనుకుంటున్నాడు, నీకేదో నేర్పాలనుకుంటున్నాడు, ఆయన సంకల్పము నీ పట్ల నెరవేర్చాలనుకుంటున్నాడు. అందుకే శ్రమలో నిన్ను పరీక్షిస్తున్నాడు. దాన్ని ఏమంటారంటే, యెషయా గ్రంథంలో చూసుకుంటే ఇబ్బందుల కొలిమిలో నిన్ను వేసి తిని అంటాడు. ఏ కొలిమిలో? ఇబ్బందుల యొక్క కొలిమిలో నిన్ను వేసి తిని, ఎందుకంటే నిన్ను శాన పట్టి పదును పెట్టడానికి అంటాడు. స్తోత్రం చెప్పండి. కొడవలు తెగట్లేదండి, కక్కుళ్ళు పోయాయి. కొడవలు తెగట్లేదు, కక్కుళ్ళు పోయాయి, కోతలు వచ్చాయి. ఎక్కడ కట్టుకెళ్తావు నువ్వు? కక్కుళ్ళు పెట్టడానికి పట్టుకెళ్తావు. ఆ కక్కుళ్ళు పెట్టేవాడు ఏం చేస్తాడు? కొడవలతోటి కొడవలి పదునుగా రా అంటాడా? చెప్పాలి. దాన్ని ఏం చేస్తాడు తెలుసా? ముందు అగ్నిలో వాడేస్తాడు. అగ్ని ఎర్రగా దాన్ని కాల్చేంత వరకు, అంటే కొడవలి ఇనుము నుప్పైపోవాలా. ఏమైపోవాలి? కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత ఆ కొడవలను తీసి ఏం చేస్తాడంటే ఇక్కడ పెట్టి సుత్తిచ్చుకుని టపా 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 కొడతాడు. దేనికోసం? ఈ కొడవలు అనుకుంటుంది, నా యజమాని ఎంత దుర్మార్గుడు, నన్ను అప్పుడు కొనుక్కుని బాగా వాడుకున్నాడు, ఇప్పుడు తీసుకొచ్చి వీడికి అప్పచెప్పాడు, వీడేమో నన్ను అగ్నిలో కాల్చేసాడు, బాధేస్తున్నాడు అనుకుంటుంది కొడవలి. కానీ ఆ తర్వాత ఆ కొడవలిని బాదిన తర్వాత నీటిలో పెడతాడు.
నీటిలో పెట్టిన కొంచెంసేపటికి కక్కుళ్ళు కోస్తాడు. కోసిన తర్వాత అక్కడ పెడితే అప్పుడు ఆడు వచ్చి ఆ కొడవలకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి పట్టుకెళ్తాడు. అప్పుడు విలువ పెరిగింది ఆ కొడవలకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోత కోస్తున్నప్పుడు కొక్కులు లేవనుకోండి, ఏదో కొడవలి అని ఆతగా పాడేస్తాం. అదే కక్కులు ఉన్న కొడవలు అనుకో, ఆ కొడవలు వదిలిపెట్టకుండా కోత మొత్తం కోస్తాం. కొంతమంది ఆ కొడవలు పక్క వాళ్ళకి కూడా ఎవరు కక్కులు పోగొట్టేస్తారండి, అంత విలువగా చూస్తారు దాన్ని. అవునా కదా? మాట్లాడరే, దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే ఈ కొడవలి కక్కుళ్ళు పెట్టడానికి అగ్నిలో కాల్చబడింది, సుత్తితో కొట్టబడింది, కొయ్యబడింది. ఆకురాతితో కోస్తారు కదా, కోయబడింది. మరి ఎంత శ్రమ వచ్చింది ఈ కొడవలకి, ఒక ఇనుప ముక్కకి. అది ఒక పనిముట్టుగా తయారవడానికి, అది పనికి రావడానికి, ఉపయోగపడడానికి అంత శోధన అనుభవించవలసి వచ్చింది. మరి నువ్వు దేవునికి సాధనముగా మార్చబడాలంటే, నువ్వు దేవునికి ఉపయోగపడాలంటే నువ్వు ఎంతగా ఇబ్బందులు కొలుములో వేయబడాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. అందుకని శ్రమ వస్తే ఏదో జరిగిపోతుందని భయపడకు. శ్రమ వస్తే దేవుడి దగ్గరికి వచ్చాడు, నీ పట్ల ఏదో సంకల్పం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీ పట్ల ఏదో ఆలోచన కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, ప్రభా ఈ శ్రమ తీసేనైనా తట్టుకోలేకపోతున్నాను ప్రభా అని ప్రార్థన చేయకూడదు. ప్రభా ఈ శ్రమలో నువ్వు నాకు ఏం నేర్పాలనుకుంటున్నావో నేర్పు. ఈ శ్రమలో నువ్వు నాకు ఏ విధముగా సహాయం చేయాలనుకుంటున్నావో సహాయం చేయి. నాకేమి నేర్పాలనుకుంటున్నావో నేర్పు. ఈ శ్రమలో నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఈ శ్రమ ద్వారా నన్ను ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నావో అలా నిలబెట్టుకో అని ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను నీ సాధనముగా మార్చుకోవడానికి నాకు ఈ శ్రమ వచ్చిందని నేను నమ్ముచున్నాను ప్రభా. అయితే ఈ శ్రమలో త్రొట్టిల్లిపోకుండా, ఈ శ్రమలో బలహీనం అవ్వకుండా, ఈ శ్రమలో నిన్ను విడిచిపెట్టే దృష్ట హృదయం నాకు రాకుండా, ఈ శ్రమల ద్వారా ఎవరో అనేక మంది వచ్చి నా బుర్ర పాడు చేయకుండా, నాయన నేను బలహీనం అవ్వకుండా, ఈ శ్రమలో నిన్ను మహిమపరిచేటట్లు, ఈ శ్రమలో నిన్ను ఎక్కువగా స్తుతించేటట్లు, ఈ శ్రమలో నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసేటట్లు, ఈ శ్రమలో ఇంకా నేను ఎక్కువగా నిన్ను ఆరాధించేటట్లు, ఎక్కువగా నిన్ను వెంబడించేటట్లు, ఎక్కువగా నీ వాక్యం తెలుసుకునేటట్లు, నీ వాక్యం చదివేటట్లు నాకు సహాయం చేసి నన్ను బలపరుచు ప్రభువా, పడిపోకుండా అని ప్రార్థన చేయాలి. నువ్వు శ్రమలు ఎలా ప్రార్థన చేయాలి? పలానా పాస్టర్ గారిని ఎత్తి మీద చేస్తే శ్రమ పోతుందంటే నువ్వు పడిపోతున్నావు అంటే లేస్తున్నావంట. శ్రమ పోతుందా? అక్కడికి వెళ్ళి శ్రమ పోతున్నది అన్నకాడకు కాదు వెళ్ళవలసింది. శ్రమలో ఎలాగ మనం నిలబడాలో చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం శ్రమలో ఏ విధంగా నిలబడాలో, శ్రమలో ఏ విధంగా బలపడాలో, శ్రమలో ఏ విధంగా దేవునికి దగ్గర అవ్వాలో చెప్పేవాళ్ళు కావాలి. కానీ నీ శ్రమ పోతుంది, నీ కష్టం పోతుంది, నీ ఇబ్బంది పోతుందని తాత్కాలపు స్వస్థతలు, తాత్కాలికంగా కలిగే ఉపశమనపు మాటలు వినకూడదు. మనం అది ఉపశమనం కలగజేస్తుంది అంతే తాత్కాలికంగా, కానీ లోపల రోగం లోపలే ఉంటుంది, లోపల బలహీనత లోపలే ఉంటుంది. ఆపరేషన్ చేయించుకోవాల్సిన వాడు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఎంతకాలం? ఆపరేషన్ చేయించుకోవాల్సిందే, అది అంతవరకు లోపలే ఉంటుంది. కానీ ఏంటి, తాత్కాలికంగా నీకు ఉపశమనం కలుగుతుంది అంతే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల. అందుకనే ఇర్మియా గ్రంథంలో మొన్న చూపించాను కదా, ఏమన్నాడు? నా జనుల యొక్క గాయములు పైనే స్వస్థపరుస్తున్నారు, సమాధానం లేని చోట్ల సమాధానం అని చెప్పి వారిని మోసగిస్తున్నారు అంటాడు ఇర్మియా గ్రంథంలో దేవుడు. నా జనుల గాయములు పైనే లోపల అసలైన రోగం అలాగే ఉండిపోయింది, వేరులతో సహా అలాగే ఉండిపోయింది. అది కరెక్ట్ కాదు. చెప్పండి. ఇప్పుడు శ్రమ ఓర్పును చెప్పాలి, ఓర్పు నిరీక్షణను, నిరీక్షణ పరీక్షను కలగజేయుచున్నదని ఎరగాలి. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడండి, పరీక్షిస్తాడు ఎవరినైనా సరే. పరీక్షించకుండా ఏమన్నాడు? నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, నీ నమ్మకాన్ని పరీక్షిస్తాడు. ఒక రోజున యేసుప్రభు వారు ధోనిలో ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో శిష్యులతో కలిసి. అప్పుడు యేసుప్రభు వారంట ధోని పక్కనే అమరమున తల వాల్చుకుని నిద్రపోయాడంట. అసలు నిద్రపోతాడు దేవుడు? ఆయన కునుకడు నిద్రపోడని రాసుంది. నిన్ను కాపాడువాడు కునుకడు మరి నిద్రపోయాడని రాసుంది ఏంటి ఇక్కడ? అసలు నిద్రపోతాడు ఆయన? నిద్రపోడు కదా, మరి నిద్రపోతున్నాడు. ఆయనకి తెలీదా కొంచెంసేపట్లో తుఫాను వస్తుంది, కొంచెంసేపట్లో భయంకరమైన పరిస్థితి వస్తుంది, వీళ్ళు అల్లలాడిపోతారు నా బిడ్డలు అని తెలియదు ఆయనకి? తెలుసు. అసలు తుఫాను రప్పించింది ఆయన. ఆయన పడుకోవడానికి కారణం ఏంటి తెలుసా? వీళ్ళు నా కూడా ఇంతవరకు ఉన్నారు కదా,
ఇన్నాళ్ళ నుంచి నడుస్తున్నారు కదా, వీళ్ళ విశ్వాసం ఎలాగుందో చూద్దాం అని ఆయన నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తున్నాడు. అలాగనే ఆయన యాక్టర్ ఏం కాదు, మళ్ళీ యాక్ట్ చేస్తున్నాడు అంటే ఇంకో రకంగా అనుకోకండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నిద్రపోయినట్టు ఆయన అక్కడ ఉన్నాడు, నిద్రపోతున్నట్లుగా మనకు తెలియజేశాడు. అయితే ఇప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారు, ఆయన నిద్రపోతున్నాడు కదా, ఎందుకులే అని అలా కూర్చున్నారు. ఈ లోకం మొదలైందండి, పెద్ద గాలి వాన అలలు పెద్ద పెద్ద లెగుస్తున్నాయి, దోణి మీద అలా కొడుతున్నాయి, ఆ పడవ మీద కొట్టేసరికి మనవులకి భయమేసేస్తుంది. ఆయన లెగ్గొడదామంటే నిద్రలో ఉన్నాడు. ఏం చేయాలి ఇంకా అర్థం కాక ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? జాగ్రత్తగా విందాం, చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 22 కాడి నుంచి చదవండి. లోకాసు వార్త 8వ అధ్యాయము 22వ వచనం. మరి ఒకనాడు ఆ, ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించెను. చెప్పండి, ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును దింపగానే అది అణగి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన విశ్వాసం ఎక్కడని వారితో అనను. చూసారా ఏమన్నాడు వాళ్ళతో? మీ విశ్వాసము ఎక్కడా? ఇక్కడ వాళ్ళు నెమ్మదిగానే లేపారని చెప్పేసి లోక గారు చెప్తున్నారు, కానీ మార్కు గారు ఏమన్నారు తెలుసా? వాళ్ళు అన్నారంట, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నిద్రపోతున్నావు, ఏమి లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? పేతురు గారు అంటారు, పేతురు గారు తన పత్రికలో, మీ కొరకు చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతురు గారు చెప్తున్నారు. కానీ వీళ్ళేమంటున్నారు? నీకు చింత లేదా అంటున్నారు. మార్కు సువార్తలో రాయబడింది ఈ మాట. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమంటున్నారు ఇక్కడ? చింత లేదా అంటున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాం, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం, దేవునికి ఏం తక్కువ చేసాము, ఏం వేలు చేసాము, మందిరం కడుతున్నారంటే ఎంత ఇచ్చాము, దర్శన భాగాలంటే ఎంత ఇచ్చాము, కానుకలంటే ఎంత ఇచ్చాము, పాస్టర్ గారు చెప్పినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తున్నాము, పాస్టర్ గారికి కాయగూరలు ఇస్తున్నాము, అవి ఇస్తున్నాము, పుదీనా ఇస్తున్నాము, కొత్తిమీర ఇస్తున్నాము, తోటకూర ఇస్తున్నాము లేదా? బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఇస్తున్నాము, మనకి ఎందుకు ఈ శ్రమ వచ్చింది? దేవుడికి చింత లేదా? మనం ఈ శ్రమలో నశించిపోతున్నాం, మనం ఈ కష్టంలో నశించిపోతున్నాం, చింత ఎందుకు లేదు ఆయనకి? నువ్వు బాగుండాలనే ఈ శ్రమను పెట్టి ఈ శ్రమలో నీకు ఏదో నేర్పాలనుకుంటున్నాడు ఆయన. ఏమి నేర్పాలనుకుంటున్నాడు? ఇప్పుడు శిష్యులు వాస్తవంగా ఏం చేయాలో తెలిసి అక్కడ ఆయన లేపక్కర్లేదు. నజరేయుడైన యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం, తుఫాను ఆగిపో అని వాళ్ళ విశ్వాసానికి పదును పెట్టాలి. ఇది నేర్పడానికే అక్కడ తుఫాను అనే శ్రమ వచ్చింది వాళ్ళకి, ఇది నేర్పడానికి. కానీ వాళ్ళు అది నేర్చుకోకుండా ఆయన్ని లెగ్గొట్టారు. ఈరోజు శ్రమలో ఏదో నేర్పబోతున్నాడు నీకు, శ్రమలో ఏదో కార్యం చేయబోతున్నాడు. శ్రమ నీకు మేలే, కీడు కాదు. నిన్ను నాశనం చేయడానికి రాలేదు శ్రమ, నిన్ను పతనం చేయడానికి రాలేదు శ్రమ, నిన్ను మరణానికి నడిపించడానికి రాలేదు శ్రమ, నీకేదో నేర్పడానికి వచ్చింది శ్రమ. శ్రమకు శిరస్సు వంచు, విధేయుడు కా, నిలబడు. దేవుడు నేర్పిస్తాడు. ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అది నేర్పిస్తాడు. ఇప్పుడు ఈ శిష్యులకు నేర్పించాలనుకున్నాడు. ఏమి నేర్పించాలనుకున్నాడు? ఆ గాలివాన్ని గద్దించే స్థితి. వీళ్ళు చేస్తారో లేదో చూద్దామని ఆ టెస్ట్ పెట్టాడు వాళ్ళకి. కానీ ఆ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు. భయం వేసేసింది వాళ్ళకి. చచ్చిపోతామేమో, ఇందులో మునిగిపోతామేమో, పడవ తిరగబడిపోద్దేమో, బోల్తా పడిపోద్దేమో, మేము మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో. వాళ్ళు ఇంకొక సంగతి మర్చిపోయారు ఈ శ్రమలో, ఈ భయంలో. వాళ్ళు ఎవరో తెలుసా? జాలర్లు, పల్లికారులు. అటువంటి సముద్రంలో అటువంటి తుఫానులు ఇదివరకు ఎన్నోసార్లు చిక్కుకుంటే దూకేసి ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసారు వీళ్ళు. అవునా కాదా? మాట్లాడరే. వాళ్ళు చేపలు పట్టుకునే జాలర్లు కదా వాళ్ళు.
ఎన్నోసార్లు ఇలాంటి తుఫాన్లో ఇరుక్కుపోయిన అనుభవాలు ఉన్నాయి. తుఫాన్లో ఎలా నడవాలో అనుభవం కూడా ఉంది. ఈత కూడా వచ్చాలకి. కానీ ఇప్పుడు ఈ భయంలో ఏం మర్చిపోయారంటే ఈత వచ్చన్న సంగతి మర్చిపోయారు. అది భయపడడం వల్ల నీకు వచ్చింది కూడా మర్చిపోతావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు భయపడడం వల్ల నీకున్న జ్ఞానం కూడా విడిచిపెట్టేస్తావు. భయము, కోపం రెండు ప్రమాదమే. కోపంలో జ్ఞానం నశించిపోద్ది, వివేకం నశించిపోద్ది. భయంలో కూడా నువ్వేం చేస్తున్నావో తెలీదు, జ్ఞానం వివేకం నశించిపోద్ది. నీకున్న ఆ విద్య కూడా మర్చిపోతావు కోపంలో. నీకు అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త. కోపము, భయము ఈ రెండు రానివ్వకు. నీకు శ్రమ వచ్చినప్పుడు భయం రానివ్వకు, అస్సలు రానివ్వకు. ధైర్యంగా నిలబడు. దేవుడు ఏదో చేయబోతున్నాడు, దేవుడు నా పక్కన ఉన్నాడు, ఏదో అద్భుతం చేయబోతున్నాడు అని నమ్మి నీ ప్రార్థన తీరు మార్చుకో. శ్రమలో నీ ప్రార్థన తీరు మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. దేవుడు నాకు నేర్పించవలసిందేదో నేర్పించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును కదా. నాకేదో సహాయం చేయబోతున్నాడు, నాకేదో అద్భుతం చేయబోతున్నాడు. అందుకని దేవుడు కార్యం చేస్తున్నాడు. దావీదు గారు ఏమంటాడో తెలుసా? 119 దావీదు కీర్తనలో 71వ వచనం చదవండి. 119, 71 దావీదు గారు చెప్తారు, నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు. ఏమి నేర్చుకున్నట్లు? కట్టడాలు అంటే ఆయన విధులు, ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞలు, వీటన్నిటిని కట్టడాలే అంటారు. అవునా? ఆయన వాక్యము, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు, వీటన్నిటిని ఏమంటారంటే కట్టడాలు. స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు తెలుసా? నేను నీ కట్టడములను నేర్చుకున్నట్లు శ్రమ నొందుట నాకు మేలాయను. గట్టిగా స్తోత్రం చెబుదామా? దావీదు ఏమంటున్నాడంటే శ్రమ నొందుట నాకు మేలు. ఎందుకంటే నేను నీ కట్టడాలు నేర్చుకున్నాను శ్రమలో, నీ జ్ఞానం నేర్చుకున్నాను శ్రమలో, నీ విధులను నేర్చుకున్నాను శ్రమలో. శ్రమ రావడం నాకు మేలైంది ప్రభువా. నేను ఎలా బ్రతకాలో నాకు చూపించింది, నేను ఎలా నడవాలో నాకు చూపించింది అంటున్నాడు దావీదు. కాబట్టి శ్రమను ఎప్పుడు కూడా విసర్జించుకు. నీ మేలు కోరింది ఏదైనా ఉందంటే అది నీ శ్రమే. నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, నీ ఇంటివారు కాదు. నీ మేలు ఏం కోరుతుంది? చూడండి ఎంత జాగ్రత్తగా రాసేస్తున్నారు. రాతల వరకే పరిమితమా? జీవితాల్లో ఏమన్నా ఉంటుందంటారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టగానే జాతకం రాసేవారు ఇదివరకు. అది అప్పుడప్పుడు తీసేవారు బయటికి. కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు చూపింతకి ఇడి జాతకంలో ఎలాగుందో చూడండి, ఇడి జాతకంలో ఎలాగుందో చూడండి. అలా కాదు, రాసింది ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోవాలి? బిడ్డలారు బాధపడుతున్నారు ఇలాగ అంటున్నానని, మీ మంచి కోసమే ఇక్కడికి వెళ్ళాలా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, శ్రమ నొందుట మేలా కాదా? మేలే కాదా? పరీక్ష అండి ఇది. ఎందుకు భయపడిపోవాలా? భయపడకు. ఎందుకంటే శ్రమ నొందిన వాడికి ఖచ్చితంగా దేవుడు దగ్గరగా ఉన్నాడు. ఏదో ఒక రోజు నువ్వు తలెత్తుకునే రోజు ఒక రోజు రాబోతుంది. పైకి తలెత్తువాడు ఆయనే. నా తల ఎత్తువాడవు నీవే అంటాడు దావీదు. నా తల ఎత్తువాడవు నీవే అంటాడు. ఆ వాక్యం కూడా ఉంది యూట్యూబ్లో. నా తల ఎత్తువాడవు నీవే. ఆ వాక్యం కూడా చెప్పాను. స్తోత్రం చెప్పాలి. నీ శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో తలదించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో నిలబడు. ఆయన ఒక రోజున ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. అందుకే నేర్పడానికే ఆయన సంకల్పాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు నీ పట్ల నెరవేర్చాలంటే అవి సామాన్యమైనవి ఏమి కాదు, ఉన్నతమైనవి ఆయన ఉద్దేశాలు. కీర్తనకారుడు అంటాడు, నా పట్ల నీకున్న తలంపులు బహువిస్తారములు అంటాడు. నా పట్ల నీకున్న తలంపులు బహువిస్తారములు. ఆయన తలంపులు ఎన్నో ఉన్నాయి మన పట్ల. ఎన్నో మేలులు చేయాలని, ఉన్నతమైన స్థితి చేయాలని, ఆయన ఆశీర్వాదపు తాళపుసవి మనకివ్వాలని. ఆశీర్వాదపు తాళపుసవి. ఇదిగో దావీదుకు తాళపుసవినిచ్చాడు అంటాడు కదా. దావీదుకి తాళపుసవినిచ్చాను. ఆ తాళపుసవే అతని ఆశీర్వాదాలు, అతని దీవెనలు. ఆయన లాక్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆశీర్వాదపు తాళపుసవి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ తాళం చెవి మనకి ఇవ్వాలంటే మనలో ఎంత నమ్మకం చూడాలి ఆయన? అవునా కదా? మాట్లాడరే. నువ్వు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నావు అనుకో, నీ కుమారుడు కాలేజీ నుంచి వస్తున్నాడు అనుకో, నువ్వు తాళం వేసి ఈ తాళం ఎవరికి ఇవ్వాలని రెండు గంటల సేపు ఆలోచిస్తావు ముందు నుంచే. వీళ్ళకిద్దామా వాళ్ళకిద్దామని. నమ్మకస్తులు కావాలి తాళం వేయాలంటే. అవునా కదా? అలాగే దేవుడు కూడా ఆశీర్వాదం అనే తాళపుసవి నీకు ఇవ్వాలి అంటే, పరలోకపు తాళపుసవి నీకు ఇవ్వాలి అంటే నీలో ఎంత నమ్మకాన్ని వెతకాలి? అందరికీ ఇచ్చేస్తాడా? అందుకే నమ్మకమైన వారికి దీవెనలు
మెండుకోగలడు. అందుకే ఆ నమ్మకం ఎప్పుడు పోద్దో తెలుసా? ఎంత గొప్పోడైనా ఉత్తప్పుడు నమ్మకస్తుడే. ఉత్తప్పుడు బోల్డ్ కౌర్లు చెప్తాం, కానీ శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది వాడు నిలబడగలదుడా, మనోడా, బయటోడా అని. అవునా కదా? ఈరోజు నేను అంటాను, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో నాకు తెలియదు, మీకు ఎంతమంది బంధువులు ఉన్నారో నాకు తెలియదు, మీకు ఎంతమంది కావాల్సిన వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఇప్పుడు నాకు శ్రమ వచ్చింది, 1,00,000 రూపాయలు కావాలని అడగండి, ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్ళిపోతారో చూద్దాం. అడగండి, ఎంతమంది రెస్పాన్స్ అవుతారో. ఆ 1,00,000 రూపాయలు ఏం పర్వాలేదు, కష్టపడకు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అన్నవాడే, శ్రమలో నిలబడిన వాడే నీ బంధువు, అసలైనోడు. అర్థమవుతుందా? అరే రే, నిన్న చెప్పవలసింది, నిన్న వచ్చిందా శ్రమ, ఇవాళ వచ్చింది, చెప్పుకోనిలాగా వచ్చేద్దా, ముందు వచ్చేస్తుందా? శ్రమ ముందు వస్తే జాగ్రత్త పడిపోతాం కదా. నిన్న చెప్పవలసిందిరా, ఇప్పుడే బాకీ తీర్చేసాను, ఇప్పుడే ఇచ్చేసాను, వాళ్ళకి ఇచ్చేసాను, వీళ్ళకి ఇచ్చేసాను అంటాడు. ఆడి దొంగ, ఆడి మాట నమ్మకు, ఆడితో ఉండకు. ఒకవేళ ఉంటానంటావా, ఆడుకు తినిపోతావు, ఇంకేం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, అలాంటి వారితో కాదు, శ్రమలో నేనున్నాను, అది వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. అందుకని శ్రమ వస్తే నాతో ఉంటాడా, బయటికి వెళ్ళిపోతాడా అని పరీక్ష కోసం ఒక శ్రమ పెట్టాడు దేవుడు. ఆ శ్రమలో నిలబడు. నువ్వు శ్రమలో ఏం పోగొట్టుకున్నావు, దానికి 100 రెట్లు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఏబుకి ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? ఏం పోగొట్టుకున్నాడు? ఓ జత ఎడ్లను, ఓ జత ఆడగాడిదలను, ఓ జత మగగాడిదలను, ఇలాగ ఉంటాయి. రెట్టింపు ఇచ్చాడు దేవుడు, రెట్టింపు ఇచ్చాడు. ఆశీర్వాదం. పోగొట్టుకున్న కుమార్తెలను ఇచ్చాడు, పోగొట్టుకున్న కుమారులను ఇచ్చాడు, వాళ్ళకన్నా అందగత్తెలను ఇచ్చాడు. భూమి మీద అటువంటి అందగత్తెలు ఎవరునూ లేరంట. ఏబు కుమార్తెల కంటే అందగత్తెలు ఎవరునూ లేరంట, అంత గొప్ప అందగత్తెలను ఇచ్చాడు దేవుడు. పరీక్షలో పోగొట్టుకున్నది మనము దానికి రెట్టింపిస్తాడండి. నేను మీకు మరలా ఇచ్చేదను అంటాడు. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనాల్లో నేను మీకు మరలా ఇచ్చేదని అంటాడు. మరలా ఇస్తాడు ఆయన, ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి పరీక్షలో నువ్వు ఏదో కోల్పోతున్నాను, అయిపోయింది నా బ్రతుకు అని కాదు. పరీక్షలో, ఈ యొక్క శ్రమలో నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకో, ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకో. ఈ ప్రార్థన కరెక్ట్ కాదు. నువ్వు చేయవలసిన ప్రార్థన, నన్ను బలపరచు ప్రభా, ఈ శ్రమలో నన్ను బలపరచు, నాకు సహాయం చేయి, నన్ను నిలబెట్టు. అప్పుడే నిలబడాల. ఎంతమందికి అర్థమైంది చెప్పాలి? ఎంతమందికి అర్థమైంది? ఇంక విస్తారంగా ఏమీ వెళ్ళిపోను, ముగించేస్తున్నాను. చెప్పండి. శ్రమలో నమ్మకస్తులుగా ఉంటేనే ఆయన మనల్ని స్వీకరిస్తాడు. నమ్మకత్వము అంటే అన్నీ బాగున్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా సన్నిధికి వస్తారు, అంతా బాగానే ఉంటుంది. అవునా? శ్రమలోనే ఆయన్ని వెంబడించగలిగిన వారు కావాలి. కష్టములు ఉన్నప్పుడు ఆయన్ని వెంబడించగలిగిన వారు కావాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. ఆయన దగ్గరికి వచ్చిన వారు శ్రమలో, కష్టంలో, చూడండి, అన్నీ ఉన్నప్పుడు ఇచ్చిన వారిని దేవుడు పట్టించుకోలేదు, కానీ ఏమీ లేని స్థితిలో 2 కాసులు వేసేసింది ఎదవరాలు, ఆమెను పట్టించుకున్నాడు దేవుడు. అన్నీ ఉన్నవారు ఏం చేశారు? బహు విశేషముగా కానుకలు వేశారట. 100 ఉన్నవాడు 50 వేసాడు, 50 ఉన్నవాడు 25 వేసాడు. కానీ ఈమె జీవనమంతయు వేసేసింది యాదవరాలు, పేద యాదవరాలు. ఎవరు వెళ్ళారు దేవుని దృష్టిలోకి? అది అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు ఆయన ప్రేమించగలిగితే, ఏమీ లేనప్పుడు ఆయన వెంబడించగలిగితే, శ్రమలో ఉన్నప్పుడు ఆయన వెంబడించగలిగితే నీ మీద నమ్మకం పెరిగిపోతుంది ఆయనకి. ఏమీ లేనప్పుడు ఇలా ఉన్నాడంటే, అన్నీ ఉంటే నన్ను అస్సలు విడిచిపెట్టాడు అనే నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి అన్నీ ఉంటే గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం రాకుండా చూసుకోవాలి. ఆ గర్వము ఉజ్జియా గురించి ఏం రాయబడిందో తెలుసా? అతడు స్థిరపడేంత వరకు ఆశ్చర్యమైన సహాయం అందింది, కానీ అతడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి చెడిపోయానని రాసింది. స్థిరపడేంత వరకు ఆశ్చర్యకరమైన సహాయం అందిందట అతని గురించి రాయబడింది. కాబట్టి స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి చెడిపోయింది. కొంతమంది చూడండి, శ్రమలో ఉన్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్లు చేసేస్తారు. పాస్టర్ గారు ఇంకా నామ జపం, పాస్టర్ గారు నామ జపం ఏం చెప్పినా చేసేస్తారు. దొల్లేమంటే దొల్లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, గుంజీలు తీయమంటే తీస్తారు, గోడ కూర్చోమని వేసేస్తారు. ఆ శ్రమలో వాళ్ళకి పోవడం కావాలంతే. శ్రమ తీరిపోయిన తర్వాత వారం రోజులైనా, 2 వారాలైనా, 3 వారాలైనా, 4 వారాలైనా ఫోన్ ఉండదు వాళ్ళ దగ్గర నుంచి, అసలు జవాబు రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను,
మనము ఎప్పుడు ఎలా ఉన్నా మన క్రియల్లో మార్పు రాకూడదు, మన ప్రవర్తనలో మార్పు రాకూడదు, మన ఆలోచనలో మార్పు రాకూడదు. అర్థమవుతుందా? ఎప్పుడు ఎలా ఉన్నా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా, హీనమైన స్థితిలో ఉన్నా, దాన్ని హీనమైన స్థితి కన్నా దీనమైన స్థితి అనొచ్చు, దీనస్థితి అనొచ్చు. దీనస్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా నీ పరిస్థితి ఒక్క రకంగానే ఉండాలి. మార్పు రాకూడదు, మార్పు రాకూడదు. ఎప్పుడు సాత్వికత్వముతో మనము సాత్వికులుగా దేవుని సన్నిధిలో నడుచుకుపోవాలి. ఎంతమందికి అర్థమైంది? చెప్పాలండి దయచేసి. అర్థమైందా లేదా? లేదండి మళ్ళీ మొదలుగానే సబ్జెక్ట్ మొదలెట్టాల. ఆ బాధ అంతా ఎందుకు? అర్థమైపోయిందంటే గొడవ లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా గమనించండి, శోధన శ్రమ ఊరికినే రాదు, ఊరికినే రాదు. నిన్ను భయపెట్టడానికి రాదు, నిన్ను బాధల్లో పాడేయడానికి, నాశనానికి తీసుకుపోవడానికి రాదు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణానికి అప్పగించలేదు అంటాడు. కఠినముగా శిక్షించాడు కానీ ఏం చేశాడు? తర్వాత ఆశీర్వదించాడు, మరణానికి అప్పగించలేదు. తండ్రి కుమారుణ్ణి నాశనం కొరకు శిక్షించడు, బాగుపడతాడనే శిక్షిస్తాడు. అలాగే దేవుడు కూడా మనల్ని బాగుపడాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలనే దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో కానీ, శ్రమ తీసుకొస్తాడేమో కానీ నాశనం చేయాలని మాత్రం కాదు. దేవుడు నాకేం చేశాడని ప్రశ్న వెయ్యి మాకు. అలా కనిపెట్టు. దేవుడు చేస్తాడండి, ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, రేపు చేస్తాడు, ఎల్లుండి చేస్తాడు. అంతవరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాననాలి. మేకా గ్రంథంలో మేకా చెప్పినట్లుగా అంతవరకు నేను సహిస్తాను. ఎప్పుడు నన్ను ఆయన చేయబట్టుకుని లేవనెత్తుతాడో అప్పటి వరకు ఆయన ఎలా నిలబెడితే అలా ఉంటాను. నేను ఇక్కడ కూర్చోబెడితే కూర్చుంటాను, నుంచోబెడితే నుంచుంటాను, ఏ విధంగా ఉంచితే ఆ విధంగా ఉంటాను. ఆయన హస్తం క్రింద దీన మనస్కుడై ఉంటాను, ఆయన బలమైన హస్తం క్రింద. అంతవరకు హెచ్చించేంత వరకు, అప్పటి వరకు నేను మాత్రము నా విశ్వాసాన్ని విడిచిపెట్టను. ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? శ్రమలో, శోధనలో, కష్టాల్లో తీసే ప్రభా అని ప్రార్థించకూడదు. ఈ శ్రమ తొలగించు ప్రభా అని ప్రార్థించకూడదు. ఈ శ్రమలో బలాన్ని దయచేయి, ఈ శ్రమను తట్టుకునే శక్తి దయచేయి, పడిపోకుండా నాకు సహాయం చేయి, స్థిరముగా నిలబడేటట్లు బండ మీద నన్ను నిలబెట్టు, ఈ శ్రమలో పడిపోకుండా నాకు నువ్వు చూసుకో ప్రభా. బాధ్యత నీదే. ఈ శ్రమ సహిస్తాను, ఆ సహించగలిగిన శక్తి నాకు దయచేయి, ఓర్చుకోగలిగిన శక్తి నాకు దయచేయి, పడిపోకుండా చూడు, నాకు సహాయం చేయి. నువ్వు ఎంతవరకు ఉంచితే అంతవరకు నేను ఉండడానికి రెడీ, కానీ బాధ్యత నీదే, నువ్వే చూసుకో అని ప్రార్థన చేయాలి. ఇది శ్రమలో ఎలా ప్రార్థన చేయాలి? ఇప్పుడు మనం యేసుప్రభు ఎలా చేశాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తం కాకపోతే ఇది నేను అనుభవించడం నీ చిత్తమైతే నాకు శక్తిని దయచేయి, నాకు బలాన్ని దయచేయి. అంతే. ఎంతమందికి అర్థమైంది? ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? శ్రమలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామా? శ్రమల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేద్దామా? కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా. నిన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2 చెవులు దెబ్బతిన్నాయని చెప్పారు నాకు. నువ్వు గట్టిగా మాట్లాడతావు కానీ, గట్టిగా మాట్లాడితేనే కానీ నీకు వినపడదన్నారు. అందుకని మీరు గట్టిగా మాట్లాడాలి. కొంచెం చెప్పండి, చెప్పాలి. నిలదొక్కుందామా? తప్పించుకుందామా? శోధన సహించువాడు ధన్యుడు కానీ శోధన తప్పించుకున్నవాడు ధన్యుడు కాదు. సహించుకున్నవాడే ధన్యుడు. మరలా చెప్తున్నాను, సహించుకోవడానికి శక్తి దేవుడు ఇవ్వాలి, బలము దేవుడు ఇవ్వాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. అర్థమైన వారు గట్టిగా చెప్పాలి, అర్థమైన వారు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నీకు అర్థమైంది కదా? తికమక ఏమి లేదు కదా? దేవుడు నిన్ను దీవించాలని ఈ శ్రమలో నిన్ను నడిపిస్తున్నాడు. దేవుడి మార్గం ఎప్పుడు శ్రమల గుండానే నడిపిస్తాడు నిన్ను. అబ్రహాముని నడిపించింది శ్రమల గుండానే, యాకోబుని నడిపించింది శ్రమల గుండానే, యోసేపుని నడిపించింది శ్రమల గుండానే. ఆశీర్వాదానికి ముందు నువ్వు నడవలసిన దారి ఇంతకు ముందు నువ్వు నడిచిన దారి లాంటిది కాదు. మునిపెన్నడూ వెళ్ళని త్రోవలో నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు మునిపెన్నడూ ఎరగని త్రోవలో నిన్ను నడిపిస్తున్నాడు. ఓకే, అక్కడ నుంచి నడిపిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి వెళ్ళడానికి మునిపెన్నడూ ఎరగని మార్గం, ఎర్ర సముద్రం గుండా నడిపించాడు వాళ్ళని. 40 సంవత్సరాలు పట్టింది. యోసేపుని ఆశీర్వదిస్తానన్నాడు, అసలు ఊహించలేని మార్గంలో నడిపించాడు. ఎన్నడూ ఎరగని మార్గంలో ఐగుప్తుకి తీసుకెళ్ళాడు. ఐగుప్తులో ముందు బాగానే ఉంది,
తర్వాత సరసాల్లో వాడేశాడు. మరలా బాగానే ఉంది, మరలా నిందలు వచ్చినాయి, మరలా శోధనలు వచ్చినాయి. ఇవన్నీ ఊహించలేని మలుపులు యోసేపు మార్గంలో. ఆ తర్వాత ఒక్కసారిగా ఆశీర్వదించాడు. ఆ ఐగుప్తు దేశంలో ఆర్థిక శాఖ మంత్రి అయిపోయాడు. ఎలక్షన్ లేకుండా, పోటీ లేకుండా ఏమండి 80 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. ఎలక్షన్ లేదు, పోటీ లేదు, ఆర్థిక శాఖ మంత్రిగా. అంత అద్భుతమైన ఆశీర్వాదం ముందుంటుంది. శ్రమలు తాత్కాలికము, అవి నీకు మహిమ కార్యాలు సంపాదించి పెట్టేవి ఈ యొక్క శ్రమలు. కాబట్టి భయపడకు, దాంట్లో నువ్వు త్రొట్టిల్లిపోకు, నిలబడు, నిలదొక్కుకో. దేవుడు నిన్ను కడిగిన ముత్యము వలె నిన్ను ఉంచబోతున్నాడు.